హాయ్ అందరికీ. ఈరోజు రెసిపీ బీట్రూట్తో జెల్లీ స్వీట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా, చూసేయండి. మీ ఇంట్లో పిల్లలకి ఇలా చేసి పెడితే ఖచ్చితంగా నో అనకుండా తినేస్తారు. ఎందుకంటే మనం ఇవి బయట కొనుక్కుంటూ ఉంటాం కదా, జామ్స్, జెల్లీ ఫ్రూట్స్ లాంటివి. సో ఇలా నేను 3 బీట్రూట్స్ తీసుకున్నా. ఒకటి ఖరాబ్ అయిపోయింది. ఈ 3 బీట్రూట్స్ తోటి ఎంత క్వాంటిటీ అయిందో చూడండి మీరే. వీటిని మంచిగా కడుక్కొని ఇలా ముక్కలు ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి మిక్సీ పట్టేసుకొని ఆ జ్యూస్నంతా వడగట్టేసుకోండి. ఇలా ఫిల్టర్లో ఇలా జాలి వేసుకొని వాటర్ కలుపుకుంటూ ఆ జ్యూస్ అంతా తీసేయండి. ఆ గుజ్జుని మీరు ఇంకా దేనిలో అయినా యూజ్ చేయాలనుకుంటే చేసుకోండి. నేను మాత్రం పక్కకు పడేశాను. ఇలా వాటర్ అంతా, బీట్రూట్ జ్యూస్ అంతా ఫిల్టర్ చేసేసుకొని, మీకు అంటే మీరు అలా చిక్కగానే చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. నేను ఇందులో ఇంకో గ్లాస్ ఇలా వాటర్ యాడ్ చేసి ఇంకొంచెం జ్యూస్ అందులో నుంచి తీసి ఆ జ్యూస్ అంతా ఒక బౌల్లో వేసుకొని అందులోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకున్నా. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే ఉప్మా రవ్వని మిక్సీ పట్టేసుకొని అది కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మిక్స్చర్ అంతా మనం ఒక ప్యాన్లో వేసుకొని ఇలా సిమ్లో చిన్న మంట మీద కలుపుకుంటూ దగ్గరకు వచ్చేదాకా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా కొద్ది కొద్దిగా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అది కింద అంటుకుంటుంది ప్యాన్కి. సో ఇంకా దగ్గరికి రావాలి. ఇలా కలుపుతూనే ఉండండి. ఫ్లేమ్ మాత్రం చిన్నగా పెట్టుకోండి. సో ఒక హాఫ్ అన్ అవర్కి నాకు ఇలా వచ్చింది. చూసారా ఎంత షైనీగా ఉందో. నేను ఇక్కడ షుగర్కి బదులు బెల్లం వాడుకుంటున్నా. ఒక 3 గ్లాసెస్ బెల్లం తురుము. మీరు షుగర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, కండెన్స్డ్ మిల్క్ కూడా వాడుకోవచ్చు. నేను మాత్రం షుగర్కి బదులు ఇలా బెల్లం వాడి చేశాను. చూడండి ఎంత బాగుందో. జామ్ లాగా ఇలానే తినొచ్చు మనం బ్రెడ్ పైన వేసుకొని. ఇలా లాస్ట్లో బెల్లం కూడా కరిగిపోయిన తర్వాత నెయ్యి ఒక్కొక్క స్పూన్ ఇలా యాడ్ చేసుకుంటూ కలపండి. నేను 3 స్పూన్స్ వాడాను నెయ్యి. మొత్తం ఎంత ఉంటే అంత కమ్మగా ఉంటుంది కదా స్వీట్ ఐటమ్. మీకు ఇలా ఇంతే కన్సిస్టెన్సీ చాలు అంటే మీరు చల్లగా అయిన తర్వాత ఒక జార్లో స్టోర్ చేసుకొని బ్రెడ్కి అప్లై చేసి తినొచ్చు. నేను ఇక్కడ ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ యూస్ చేశాను. ఇందులో మీరు ఇలాచీ పౌడర్ కూడా వాడచ్చు. నా దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే అదే వేసుకున్నా. సో ఇంత కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయండి, ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకాస్త దగ్గరకు అవుతుంది. ఇలా ఒక ప్లేట్కి నెయ్యి రాసేసుకొని అందులో మిక్చర్ మొత్తం వేసేసి కొంచెం చల్లగైన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకున్నా. ఈ వేడి మీద ఉంచేయకండి, ఫ్రిడ్జ్లో కొంచెం వేడి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అలానే మొత్తం బయటే ఉంచేసి చల్లగైన తర్వాత కట్ చేస్తే అది రాదు, షేప్ అనేది ఫామ్ అవ్వదు, జామ్ లాగే ఉండిపోద్ది. మీకు షేప్లో కావాలి, ఇలా క్యూబ్స్ ఆర్ హార్ట్ షేప్, ఫ్లవర్ షేప్ ఏదైనా మీరు షేప్గా కట్ చేసుకోవాలంటే మాత్రం ఫ్రిడ్జ్లో కంపల్సరీగా ఉంచాలి. చూడండి, నేను అది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ ఉంచి ఇలా కట్ చేసి చూపిస్తున్నా మీకు. ఎంత బాగా వచ్చిందో కదా. అంతే అండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్. మీరు నెయ్యి ఆప్షనల్, ఇందులో వాడచ్చు వాడకపోవచ్చు. నేను వేసుకున్న ఓన్లీ బీట్రూట్, బెల్లం, ఈ 2 ఉంటే చాలు. మనం బయట షాప్లో కొనుక్కునే జెల్లీ చాక్లెట్స్ లాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.